జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి కాశాపోగు ప్రతాప్ అందిస్తోన్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక. పాడి పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా పశు వైద్యాధికారి పి వెంకటేశ్వర్లు అన్నారు. మల్దకల్ మండలంలో పశు వైద్యాధికారి యామిని సాయి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. కృత్రిమ గర్భధారణ చేయిస్తే 90% కన్నా ఎక్కువ మేలుజాతి ఆడదొడ్డలు పుట్టి రైతులకు పశుపోషణ మరింత లాభసాటిగా ఉంటుందన్నారు. పంటలకు క్రిమిసంహారక మందుల్ని, రసాయనిక ఎరువుల్ని మోతాదుకు మించి వాడకూడదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ సూచించారు. మండల పరిధిలోని మన్నాపురం, పారుచెర్వ, గురోనిపల్లి గ్రామాల పరిధిలో పంటల్ని పరిశీలించారు. వర్షాల కారణంగా వరి పంట ఏపుగా పెరగటం వల్ల దోమ పోటుకి గురయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకు తగిన విధంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని సేకరించాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన సురక్ష బీమా పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా చేసుకుని లబ్ధి పొందాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు ఎల్కూరు శాఖ మేనేజర్ జి రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు గ్రామస్తులకు, ఖాతాదారులకు ఆయన అవగాహన కల్పించారు. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం లభిస్తుందని కలెక్టర్ పిఎం సంతోష్ పేర్కొన్నారు. గద్వాలలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్ర భవనాన్ని పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు న్యాయం, ఆర్థిక సహకారం అందుతుందని వివరించారు. భరోసా కేంద్ర నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ దాదాపుగా 2 కోట్ల రూపాయలు విరాళం అందించడం ప్రశంసనీయమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి నవీన్ రెడ్డి సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా ప్రోగ్రాం అమలు తీరు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, సాధారణ ప్రసవాలు తదితర వాటి గురించి ఆయన వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిసర ప్రాంతాలను, వ్యాక్సినేషన్ గది, ల్యాబ్లను ఆయన పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. విధి నిర్వహణలో ఎలాంటి భేదాభిప్రాయాలను చూపకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవి సూచించారు. జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తాలోని 10వ బెటాలియన్ శిక్షణ పోలీస్ సిబ్బందికి చట్టాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో నిర్వహించే విధులు, పాటించాల్సిన చట్టాలు, ప్రజలతో ఎలా మసులుకోవాలి తదితర అంశాలను వివరించారు. కమాండెంట్ సాంబయ్య, సహాయ కమాండెంట్లు రఘునాథ్ చౌహాన్, నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టు మండల కేంద్రంలోని గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మధుప్రియ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో రాణించింది. అండర్ 17 విభాగంలో ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు ఎంపికైన సందర్భంగా జిల్లా విద్యాధికారులు మధుప్రియను సత్కరించారు. రాష్ట్రంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 109 సలహాలు, సూచనలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. కమిషన్ సభ్యులు శివారెడ్డి, వెంకటేష్, విశ్వేశ్వరయ్యలతో పాటుగా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక పాల్గొన్నారు.